గౌరవ రామన్నకి నమస్తే అన్న. మీరు నమ్మి సిరిసిల్లని ఏళ్ల తరబడి ఏదైతే వ్యక్తులకు అప్పచెప్పారో ఆ వ్యక్తులు అసలు మీకు ఏ రకంగా నచ్చుతుల్లో మాకైతే అర్థమవుతలేదు అన్న. సిరిసిల్ల పట్టణ నియోజకవర్గ ఓటర్లుగా, పార్టీ కార్యకర్తలుగా మరియు పార్టీ అభిమానిగా నేను ఈ మాటలు మాట్లాడడం జరుగుతుంది. సిరిసిల్లలోని ప్రజలందరి బాధని కళ్ళతో చూసి చెవులతో విని ఈ మాటలు నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. సిరిసిల్లలో అభివృద్ధి చేసిల్లన్న మీరు, ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే సిరిసిల్లలో అభివృద్ధి తాత్కాలిక అభివృద్ధిగా ఉంది. 2018లో బతుకమ్మ ఘాటు, రైతు బజారు, ఇవి తాత్కాలిక అభివృద్ధి. అయితే రైతు బజారు ఇప్పుడు వాడుకలో ఉంది, దాన్ని నేను తప్పుపట్టా. రైతు బజారు సూపరు. తర్వాత బతుకమ్మ ఘాటు 2018లో ఎన్నికల తాయిలాలుగా వాడుకున్నారు, ఒడిచిపోయింది, అది ఇప్పుడు మొత్తం పనికిరాకుండా అయిపోయింది. తర్వాత 2023లో కొత్త చెరువు, డ్రోన్లు ఎగిరినాయి, పటాకులు వలిగినాయి, నెల రోజులు యూట్యూబ్లో సోషల్ మీడియాలో కొత్త సిరిసిల్ల కొత్త చెరువు అట్లా ఇట్లా ఎగ్జామ్ జరిగింది అట్లా. అయితే ఇవి అన్న ఇది అభివృద్ధే అంటే అవితో పాటు సిరిసిల్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మెడికల్ కాలేజు, మన ఏంటిది అన్ని రకాల కాలేజీలు, 300 పడకల గది, దవాఖానా, తర్వాత పాలిటెక్నిక్ కాలేజు, జేఎన్టీయూ కాలేజు, అగ్రికల్చర్ కాలేజు, మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, ఇవన్నీ సిరిసిల్లకు వచ్చినాయి. అవన్నీ మీ యొక్క అనుగ్రహంతోనే, మీరు మా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండటం పట్లనే మాకు అవన్నీ వచ్చినాయి. ఇట్లా చాలా ఉన్నవి. వాటితో పాటు సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి పూర్తి స్థాయిలో కంటికి కనబడట్లేదు. సిద్దిపేటతో కంపేర్ చేసుకుంటే సిరిసిల్ల చాలా తక్కువ. ముఖ్యమంత్రి గారి అల్లుడి నియోజకవర్గం సిద్దిపేటనే ఇట్లా శక మెరితే అబ్బా సిరిసిల్ల ఎట్లా మెరుతుందో అని అనుకుంటారు తెలియనోళ్ళు. కాకపోతే సిద్దిపేట మెరిసిందల్లా సగం మెరవది సిరిసిల్ల అన్నది లోకల్ టాకు. అలా నేను కొన్ని అట్లా దానికి నిదర్శనమే ఈ తాత్కాలిక అభివృద్ధులు, ఇంకా కొన్ని డ్రైనేజ్ జరగని వాడకట్లు, ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి మన సిరిసిల్ల బస్ స్టాండు. ఇట్లా వీటి పట్ల మీరు కొద్దిగా చూడండి. మీరు నమ్మిన నాయకులు రూపాయి ఖర్చు పెట్టారన్న. వచ్చింది దోసుకొని దాచుకొని మూట కట్టుకుంటారు తప్ప రూపాయి ఖర్చు పెట్టారు. అట్లెందుకు అంటున్నావు తమ్మి అంటే దానికి నేనే సాక్ష్యము. అభిమానంతో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందించిన పథకాలని ఒక పాట రూపంగా రచించి దానికి ప్రొడ్యూసర్ కోసం తిరిగితే ఎవరు దొరకలేరు. సరే పోనీతి అని చెప్పేసి నేనే ప్రొడ్యూసర్ చేసి దాన్ని గాన రచన చేసి ఒక ఆల్బమ్ చేసుకొని మన సిరిసిల్ల నాయకుల చుట్టూ తిరిగిన, జిల్లా నాయకులు ఆగన్న దగ్గరికి నెల రోజులు తిరిగిన, నిరాశ ఎదురైంది. తిరిగి నిరాశ ఎదురై లాస్ట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకున్నా. అట్లా ఒడిచిపోయింది. తర్వాత ఇంకొక పాట మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా సిరిసిల్లలో మీరు రాకముందు ఎట్లుంది, మీరు వచ్చినాక ఎట్లుంది, సిరిసిల్ల జరిగిన అభివృద్ధిని బేస్ చేసుకొని మళ్ళీ ఒక పాట రచించడం జరిగింది. అయితే ఆ పాటకి కూడా ఎవరు ప్రొడ్యూసర్ దొరకలేరు. ఎందుకు అంటే ఇట్లనే పెట్టుడు ఉండదు, దాసుడు తప్ప పెట్టుడు ఉండదు మన నాయకులు. అట్లా మరి నేను పెట్టుకుందామంటే మొన్ననే ఒక పాటకి పెట్టుకున్నా, ఉన్న పైసలు ఆడికే ఒడిచినాయి, నేను చేసుక బతికేటోని. ఈ పాటకి పెట్టుకుందామంటే దొరకలేవు. మళ్ళీ ఈ పాటను కూడా రిలీజ్ చేద్దామంటే మనోళ్ళు మీ దగ్గరికి ఎట్లా చూడన్నా, మా కార్యకర్తలు, మా అభిమానులు మీ దగ్గరికి రావాలని చెప్పి తలకాయ మిడకాయ కొట్టుకుంటున్నాము తప్ప మీ దగ్గరికి అచ్చుడు అయితలేదు. ఇక మన నాయకులేమో సిరిసిల్ల కేటీఆర్ అన్న అంటే తలకాయ కోసుకుంటారు, మిడకాయ కోసుకుంటారు, కానీ రూపాయి ఖర్చు పెట్టరు. ఎంతో అభిమానంతో పాటలు రచిస్తే ఇప్పుడు కార్యకర్తగా గుర్తింపు లేదు, అభిమానిగా గుర్తింపు లేదు. సరే ఒక గాన రచయికుడిగా రచన చేసినందుకన్నా ఓ పైసలు పెట్టుకోరు, ప్రొడ్యూసర్ లెక్క మారినందుకన్నా
ఏదో ఒక రక గుర్తింపు ఇస్తారేమో మన అన్నలని చెప్పేసి తిరిగితే అట్లా గుర్తింపు లేదు, ఇట్లా గుర్తింపు లేదు. కనీసం పాడిన పాటకు గుర్తింపు లేదు, రాసిన పాటకి గుర్తింపు లేదు. సిరిసిల్లలో మీరు చేసిన అభివృద్ధిని బేస్ చేసుకొని రాసిన సిరిసిల్ల మానేరు గడ్డ మా తారక రాముడి అడ్డ, నీకెదురే లేదే అన్నా సాటెవరు రాలేరన్నా. సిరిసిల్ల మానేరు గడ్డ మా తారక రాముడి అడ్డ, నీకెదురే లేదే అన్నా సాటెవరు రాలేరన్నా. కలనైనా కలగనలేదే సిరిసిల్లల ఈ అభివృద్ధి, మునుపెవరు చేయలేదే నువ్వు చేసిన ఈ అభివృద్ధి అంటూ మీరు చేసిన అభివృద్ధి అన్నిటినీ బేస్ చేసుకొని రచించిన పాట. నిండు పున్నమి చంద్రుడు మా రామన్న శ్రీరాముడు, ప్రజల మాట జవదాటడు చెప్పినవన్నీ చేస్తాడు అంటూ ఒక పాట రచించిన. చెప్పినవన్నీ చేస్తావని చెప్పేసి నేను ఒక పాట రాసిస్తే అన్న 2023లో సిరిసిల్లలో ఉంటాను మాట ఇచ్చినవు, ఆ మాట అటేవాయ్. ఎట్లా అన్నా రామన్న మొత్తుకుంటున్నాం, జర మా మాట వినవలసి. దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తాం, మా సిరిసిల్లను ఎందుకు చూస్తలేవు అన్న? జర మా సిరిసిల్లను చూడు, మా అభిమానులను చూడు, మా కార్యకర్తలను చూడు, మా నియోజకవర్గ ఓటర్ల బాధను చూడు. అట్లా ఏం నెత్తి పని చేస్తలేదన్న. సిరిసిల్ల ఓటర్ల గురించి, ప్రజల గురించి ఈ రోడెక్కిన నేను నిన్న వ్యక్తిగత స్వలాభం కోసం రోడెక్కలేను. దయచేసి అర్థం చేసుకోవాలి. మేము నాయకులను మార్చుల్లి, మీరు మారుల్లి. దండం పెడతా రామన్న, జర ప్లీజ్. జై రామన్న.